రాజధానిగా అమరావతికి కేంద్ర ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించడాన్ని హర్షిస్తూ తిరుపతి జిల్లా రేణిగుంటలో కూటమి నేతలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. గాజులమాండ్యం కూడలి వద్ద రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ జీపాల్యం తేజోవతి ఆధ్వర్యంలో నేతలు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించిన కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముదిలియార్ కార్పొరేషన్ డైరెక్టర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ, రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ చిన్నారెడ్డి, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మండల అధ్యక్షులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నిన్న పార్లమెంటులో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఇటు లోక్సభలోనూ అటు రాజ్యసభలోనూ బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వం రాజధాని లేని రాష్ట్రం అనే అపఖ్యాతిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చింది. ప్రపంచంలో ఏ రాష్ట్రానికి ఇలాంటి మచ్చ లేదు. ఉన్న రాజధానిని 3 ముక్కలుగా చేయాలని ప్రయత్నించింది. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమరావతిని శాశ్వత రాజధానిగా 2 ఉభయ సభల్లోనూ నిన్న బిల్ పాస్ చేశారు. ఈ సందర్భంగా 5 కోట్ల రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు కేఎల్ఎం సర్కిల్ వద్ద రేణిగుంట మండలంలో సంబరాలు చేసుకోవడం, కూటమి నాయకులందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నాం. 29,000 రైతులు తమ ఆశలు, తమ ఆశయాలు, తమ బిడ్డల భవిష్యత్తును దారపోసి 33,000 ఎకరాలను దానం చేశారు. ఈరోజు ఆ రైతుల యొక్క కృషి, త్యాగం ఫలించింది. ఈ సందర్భంగా రైతులందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్నో కేసులు అనుభవించారు, ఎంతో అవమానానికి గురయ్యారు, ఎన్నో రోజులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈరోజు వాటన్నింటికీ శాశ్వత సమాధానం లభించింది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బీఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.